అందరికీ నమస్తే. భారత్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులకు ఈరోజు మళ్ళా మన పంది రేంజల రాజేష్కి ధరవేతం అండి. ఎందుకంటే వీడు చరిత్ర చూసుకోండి ప్రజలకి రెచ్చగొడుతున్నాడు. అసలు వీడికి చరిత్ర తెలుసా? సో మీకు చరిత్ర అంటే ఎలా ఉంటుందో, చరిత్ర అంటే ఎలా వచ్చిందో అది నేను నేర్పిస్తాను ఈరోజు దీనికి. సో ప్రేక్షకులు చూద్దామా? వచ్చే రేంజల రాజేష్ వచ్చే. ఈ దేశానికి క్రైస్తవం వలస వచ్చింది వాస్తవం ఒప్పుకుంటాం. ఎవడన్నాడే ఈ దేశానికి ఇస్లాం వలస వచ్చింది వాస్తవమే. ఎవడు సో ఏమంటున్నాడు ప్రేక్షకులు? ఈ పంది రాజేష్ గారు, ముస్లింలు ఈ దేశానికి వలస వచ్చారు, ఎవరు కాదన్నారు అన్నావు. క్రిస్టియన్స్ ఈ దేశానికి వలస వచ్చారు, ఎవరు కాదన్నారు అన్నావు. అలాగే ఏం చెప్తున్నావు? ఈ దేశానికి బాబును కూడా జోలుగా పట్టుకుని వచ్చాడని చరిత్ర తెలుసుకొని చెప్తున్నావు. అవరా ముస్లిం క్రిస్టియన్ వలస వచ్చారని ఏ చరిత్ర రాసింది? ఏ చరిత్రకారు రాశాడు చెప్తావు? నాకు చూపించారు కదా. ఏం నోటికి వచ్చింది వాగడమేనా? జనాలకి ఎలా చెప్పాలి? ముస్లింలు ఈ శతాబ్దంలో మన దేశానికి వలస వచ్చారు, క్రిస్టియన్లు ఈ దేశం నుండి మన దేశానికి ఈ శతాబ్దంలో వలస వచ్చారు, బాబునోడు జోడగ పట్టుకుని ఈ శతాబ్దంలో మన దేశానికి జోడగ పట్టుకుని ఆడుకోవడానికి వచ్చారు. చెప్పాలి కదా రాతమి అవరతమే. ఏం వాగుతున్నారా? వరే వాగడం చేసినావు కానీ చెప్పడం నిలలేదు నువ్వు. సో చూద్దాము ప్రేక్షకులు, వీడి ముందు ఏం వాగుతున్నాడు, మన ఎన్కౌంటర్ ఎలా ఉంటుందో చూపిద్దానికి. రాజేష్ చరిత్ర చూసుకున్నాను ప్రజలు చెప్పకూడతామి. నువ్వు చరిత్ర చదివి వచ్చావు కదా. ఏ చరిత్రకారుడు రాశాడు చరిత్రలో బాబునోడు జోడగ పట్టుకుని ఈ దేశానికి వచ్చారని? ఎన్నో శతాబ్దంలో రాశాడు. అది కదరా నువ్వు చెప్పాలి వెధవా. నోటి కొద్ది చెప్తావు. కావాలంటే చరిత్రలో చూసుకొని చెప్తారు. ఎవరు చూడరా చరిత్రలో చూడాల్సిన అవసరం మాకేముంది? నీకు అవసరం ఉంటే చూసుకో, నీకేం పిక్కోవాలి పిక్కో కదరా. ప్రజలు ఎందుకు చెప్తున్నారా? ప్రజలు నేను అడిగారా ఈ దేశానికి బాపునోడు వలస వచ్చారని? ఫోన్ రా, బాపునోడు వలస వచ్చారు, ఏం చేయాలి ఇప్పుడు ముందరా? బాపునోడు వెలగొట్టారు దేశం అంటే క్రైస్తవులు ముస్లిం వెలగొట్టదు వద్దా? ఓరా వెధవా, వెధవన్నారా వెధవా. సో చెప్పు ముందు చెప్పురా. నువ్వే ఇలా నాకు రాముడు ఆదర్శం, రామరాజ్యం అంటున్నావు. మంచిదే కాదు. మరి నీ రాముడికి ఒకటే భార్య ఈ దేశంలో, మరి ఒకటే కులం ఎందుకు లేదు? ఏంట్రా వెధవా రాజేష్ గా? చతుర్వర్ణం పెట్టింది బాపునోడా, ఈ దేశంకి వచ్చిన బాపునోడా. మళ్ళా 6032 కులాలు పెట్టింది బాపునోడా ఈ దేశం వచ్చినప్పుడు. అసలు బాపునోడు ఏ కాలంలో దూరం పట్టుకొని వచ్చాడు? వచ్చాగా ఏ శతాబ్దంలో వచ్చాడు? ఏ చరిత్రకారు రాశాడు? అది చెప్పాక నువ్వు అది చెప్పాక నేను క్వశ్చన్ అడుగుతుంది. చాతుర్వర్ణం పెట్టినోడు బాపునోడు అయితే, 6032 కులాలు పెట్టినోడు బాపునోడు అయితే, వాడు బాపునోడు జోలకు పట్టుకుని దేశం రాకముందు మీరేం పీకారు రా మన దేశంలో? మీరు ఏం హిందూ అని పిలిచేవాడు అప్పుడు? మిమ్మల్ని ఏమని పిలిచేవారు? అవరా బాపునోడు జోలకు పట్టుకుని రాకముందు మీ దేశంలో హిందూ ధర్మాన్ని పాటించేవారా? ఏమి మీకు అప్పుడు మీరేమి రాసుకోలేదా? చాతుర్వర్ణం అనేది కులాలు అనేది బాపునోడు ఈ దేశానికి వచ్చిన తర్వాత పెట్టుకున్నారు. అంతకుముందు ఏం పిలిచేవారు మిమ్మల్ని? అది కదరా చెప్పాలి వెధవా. మేము బాపునోడు మా దేశానికి జోలకు పట్టుకుని రాకముందు ఇలా మా సంస్కృతి, మా ధర్మము, మా ఆచారం విచారం ఇలా ఉండేది. మమ్మల్ని ఇక్కడ హిందూ అని పిలిచేవారా? సనాతన ధర్మం వాళ్ళని పిలిచారా? మిమ్మల్ని ముస్లిం అని పిలిచారా? క్రైస్తవుని పిలిచారా? ఏం పిలిచారా? అప్పుడు బాబునోడు జోలుగా పట్టుకుని రాకముందు మిమ్మల్ని ఏం పిలిచారా అని చెప్పగలరా వెధవా? చరిత్రలో ఏమని మీ కెపాసిటీ అప్పుడు? అంటే మీ చరిత్రలో బాబునోడు జోలుగా పట్టుకుని రాకముందు అంటే మీ ఊళ్ళో ఈ మనిషి గురించి కానీ కులాల గురించి ఏం రాసలేరు ఎవరు. మరి మీరు ఎలా బతికేవాళ్ళు అప్పట్లో? బాపునోడు వచ్చిన తర్వాతనే చాతుర్వర్ణ వ్యవస్థ పెట్టాడు. రామరామాదేవుడు ఒక్కడే భార్య అని చెప్పి బాగుందన్నావు. ఒకటి కులం ఎందుకు లేనావు అంటే బాబు రాకముందు, శ్రీరామ రాకముందు మీరే ఇచ్చేది ఎలాగరా? సో ప్రేక్షకులు నిజమే కదా నేను అడిగేది. విని ఈ మొట్టమొదటిగా గాయని అదే అడగండి. ఒరే ఈ దేశానికి జోళాకు పట్టుకుని బాపునోడు బ్రతకానికి వచ్చాడు, అడకొద్దుని కానీ వచ్చాడు, సరేనా? సో బాపునోడు రాకముందు మీరేం పీకారా ఈ దేశంలో? మళ్ళీ మీరే ఉండేది కదా. మిమ్మల్ని అప్పుడు కులాల వరకు పిలుచులేకుంటారు కదా. మేము చాతుర్వర్ణం చేసిన వాళ్ళు లేకుంటారు అప్పుడు. మరి మిమ్మల్ని ఏ విధంగా మీరు పరిపాలించారు? ఏ విధంగా బతికారు? ఏ మనుషులు ఏమని పిలిచారు? జాతుల వారిగా పిలిచారా? మీరు 4 చతుర్వర్ణాలుగా పిలిచారా? ఏ విధంగా పిలిచింది హిస్టరీ చరిత్ర చెప్పాలి కదా నువ్వు వెధవా. కదా ప్రేక్షకులు? సరే శ్రీరామునికి మా వంశస్థులు అని చెప్తారు. రామునికి ఒకటే మళ్ళీ ఈ దేశంలో ఒకటే కులం ఎందుకు లేదని నువ్వు అడిగావు. సరే బాపునోడు వచ్చిన తర్వాత మాకు ఒకటే రాముడు అన్నాడు, ఒకటే పారి అన్నాడు. సరే కులాలు ఎక్కడ పెట్టాడా బాపునోడు? ఈ దేశంలో జనాలకు కులాలు పెట్టిన బాపునోడా? ఎక్కడుంది చరిత్ర చెప్పు. ఏ చరిత్ర బుక్ లో రాశారు? కదరా వెధవా.
ఏం రా మనిషిని ఇంత బరే డైవర్ట్ చేసి దేశాన్ని నాశనం చేయడానికి ఇలాంటి వెదలు పుడుతుంటారు రా. ఏం చేయాలి మా కర్మ మన భారతదేశ సనాతన ధర్మ దేవతలు మేము వాళ్ళే చూసుకోవాలి. మిమ్మల్ని నుంచి మార్చలేవు నీచ్ కమ్మి కొద్ది వాళ్ళని. అవునా? సరేరా, మరి అంతకుముందు రాముడు ఒక్క భార్య ఈ దేశం ఒక్క కులం ఎందుకు లేదని నువ్వు అడిగావు. బాబుడు వచ్చిన తర్వాత ఇవాళ చేశాడని చెప్తున్నావు. మా దేశాన్ని జోడ పట్టుకొని ఆడుకోవడం తినడానికి. అవునా? అసలు బాబుడు మా దేశం రాకముందు మిమ్మల్ని ఏమని పిలిచేవారా? అది వెధవా అది చెప్పాలి కదా ప్రేక్షకులు. అది చెప్పడు ఎందుకంటే తెలియదు కాబట్టి వాని చరిత్ర వానికి తెలియదు. ఎలా బ్రతికేవారు? మనం హిందూ అనేవాళ్ళ, ముస్లిం అనేవాళ్ళ, క్రిస్టియన్ అనేవాళ్ళ బాబుడు జోడు పట్టుకుని ఈ దేశం రాకముందు మీ జీవిత శైలి ఎలా ఉండేది చెప్పాలి కదా. మళ్ళీ అప్పుడు మేము కులాల వరకు పిలిచేవాళ్ళే కాదు. ఎలా పిలుచుకునేవారు? మనుషుల్ని ఎలా గుర్తించి పిలిచేవాళ్ళు రా. బాబుడు వచ్చిన తర్వాత కులాలు పెట్టారని చెప్పి ఒప్పుకుందాం. బాబుడు ఈ దేశాన్ని జోలు పట్టుకుని రాకముందు మిమ్మల్ని ఏమని మీరు పిలుచుకునేవాళ్ళు, ఏమది సమస్యలు దాని గురించి పోరాడలేదు కదరా. బాబు నుంచి మమ్మల్ని కులాలుగా విడదీశాడు. మాకు మొదలు కులాలు లేకుండే, సో మాకు అలాగే బ్రతకాలని ఉందని ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలకి డిమాండ్ చేసి స్ట్రైక్ చేశాడు. ఇప్పుడున్న రాజ్యాంగంలో కులాలు తీసిపడేయాలని చెప్పి ఎవరా విధవా ఇదంతా కులాలని బాబుని పెట్టింది. దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కంటిన్యూ చేశారని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ బదనాం చెయ్యి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కులాలు పెట్టలేదా. బాబాసాహెబ్ అంబేద్కర్ సమానతమే కోరుకున్నాడు. కానీ ఈ బ్రిటిష్ లంజా కొడుకులు గాంధీ టెక్లా గానికి, కులాల్ నెహ్రూ గానికి అప్పచెప్పారు కాంగ్రెస్ పార్టీ. అప్పచెప్పినప్పుడు వాళ్ళ డైరెక్షన్ లో ఈ నా కూడా రాయించారు రాజ్యాంగం. కులాలు తీసిలేదు, కావాల్సిన కులాలు పెట్టారనమాట. ఎందుకంటే ఈ దేశంలో కులాలను పెట్టి ఈ హిందువులంతా చిద్ర చేసి కులాల పేరుతో కొట్టుకుని చచ్చేలా ప్లాన్ చేసి విభజించు పాలించనే నీతి ఉంది అక్కడ తెలుసుకోరా బడివే. ఏమంటారు ప్రేక్షకులు? చెప్పు చెప్పు. ఈ దేశంలో క్రైస్తవుడు ఉన్నంతసేపే నేను హిందూ అంటారు. ఈ దేశంలో ముస్లిం ఉన్నంతసేపే నేను హిందూ అంటారు. ఈ దేశంలో సిక్కులు ఉన్నంతసేపే నేను హిందూ అంటారు. వాళ్ళు పోయిన తర్వాత నేనేమంటారు? ఒరే వెధవా పంది రాజేష్ గా ఒకటి దేశానికి జనానికి క్లారిటీ రా. మన దేశానికి ముస్లింలు వలస వచ్చారని బాగుంది, క్రిస్టియన్స్ వలస వచ్చారని బాగుంది, బాపనోడు జోడక పట్టుకుని అడుగుదానికి వచ్చారని బాగుంది. మరి లుచ్చా నా కొడక మీరు క్రిస్టియన్స్ ముస్లింస్ బాపనోడు మన దేశానికి రాకముందు మిమ్మల్ని ఎవరు ఏమని పిలిచారా? అది కదా అని చెప్పాలి వెధవా. ముస్లింస్ క్రిస్టియన్స్ బాపనోడు మన దేశానికి రాకముందు అప్పుడు మిమ్మల్ని మీరు ఏమని పిలుచుకునేవారు చెప్పరా విధవా. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఎస్సీనే, నీవు ఎస్సీ మాదని చెప్పావు. మరి మనవాళ్ళు మమ్మల్ని ఎలా మేమేమి మన దేశంలో ముస్లింస్ క్రిస్టియన్స్ బాపనోడు రాకముందు మమ్మల్ని ఏమని పిలుచుకునేవాళ్ళమ్మా? మనం ఎస్సీ మాల అన్నావు కదా, మనము ఏమని పిలుచుకునేవాళ్ళం దాని గురించి చెప్పాలి కదా. అది చరిత్ర నీకు తెలీదు విధవా. అంటే ముస్లిం వచ్చిన తర్వాత మమ్మల్ని హిందూ అంటారు, క్రిస్టియన్స్ వచ్చిన తర్వాత మమ్మల్ని హిందూ అంటారు. క్రిస్టియన్స్ ముస్లిం బాపనోడు రాకముందు మమ్మల్ని ఏమనుకునేవారా? అది తెలుసా నీకు విధవా? ఆ చరిత్ర గురించి చెప్పాలి కదా జనాలకి. మాకు ఇప్పుడు బాబుడు వచ్చి ఇవాళ పెట్టాడు, మాకు అవసరం లేదు. మా చరిత్రలో ఇదని పిలుచుకునే వాళ్ళం మేము. మా దేశంలో మమ్మల్ని ఎస్సీ వాళ్ళని మేమంతా ఒకటే పిలుచుకునే వాళ్ళం, ఏమని పిలుచుకునే వాళ్ళం అదే గురించి చెప్పి ఈ బాబును పెట్టింది వద్దనికేసి ధర్నా చేయరా. బాబును పెట్టిన వ్యవస్థ మాకొద్దు, బాబుడు క్రిస్టియన్స్ ముస్లిం రాకముందు మేము ఇలా ఉండేవాళ్ళము, మమ్మల్ని ఇదని పిలిచేవారు. ఇప్పుడున్న రాజ్యాంగంలో మాకు అదే కాదు కులాలు తీసిపడిన పోరాటం చేయరా కదా కదా ప్రేక్షకులు. బాబులో ఇది నా కొడుకు ఏమంటే ఇక కొడుకులది ఇవంతా కాంగ్రెస్ చైనా కుక్కలండి. సో ఈ ప్లాన్ ఏంటి? ఈ దేశంలో బాపునోడు జ్ఞానం పంచేవాడు ప్రజలకి. సో జ్ఞానానికి పంచేవాడిని అమాయకుల్ని వేరు చేసంటే ఈ దేశంలో జనాలకి జ్ఞానం పెరగదు అనేది వీళ్ళ కుట్ర, బ్రిటిష్ వాడి కుట్ర. సో అదన్నే ఇప్పటి వరకు పరిపాలిస్తున్నారు ఈ లుచ్చగాళ్ళు. మన దేశంలో ఉన్న కొన్ని లుచ్చగాళ్ళే జనాల్ని అడ్డు తావు పట్టిస్తున్నారు. అవునా ప్రేక్షకులు? సో ముందేమంటాడు వీడు విందమట. నరేందర్ రెడ్డి అంటారు, సాగర్లో పాపడ్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, మాలో రాయేష్ అంటారు, మాదిగోలో సుమన్ అంటారు. అంతే అంటారా? సో ప్రేక్షకులు అదండి ఈ మూర్ఖుని మాటలు కొంచెం బాగా గమనించి వినండి. ఏమంటాడు నా కొడుకు? ఈ దేశంలో ముస్లిం ఉన్నంత వరకు నేను హిందూ అని పిలుస్తారు, ఒప్పుకుందాం. ఈ దేశంలో క్రైస్తవున్నంతకు హిందూ అని పిలుస్తారు, సరేరా. నేను హిందూ అని పిలుస్తారు కదా, హిందూ అని పేరు పెట్టింది ఎవడరా? బాబుడు పెట్టాడా? ముస్లిం వచ్చిన పెట్టారా? క్రిస్టియన్స్ వచ్చిన పెట్టారా నీకు హిందూ అని పేరు? సరే, ఈ బాబుడు క్రిస్టియన్ ముస్లిం మన దేశం రాకముందు నేను ఏమని పిలుచుకునేవాడు నువ్వు? అది చెప్పాలి కదా వెధవా. కడుపు రోజు అన్నం తింటావరా విధవా నువ్వు? సో మేము క్రిస్టియన్స్ ముస్లిమ్స్ బాబుడు మా దేశం రాకముందు మేము ఇలా ఉండేవాళ్ళము, ఇలా పిలుచుకునేవాళ్ళము, మాకు అదే కావాలని కదా రాజ్యాంగం ముందు ధరణ చేసుకొస్తారా విధవా. అది కూడా తెలియదా నీకు? నువ్వు చరిత్ర గురించి మాట్లాడుతారా? నీకు చీకోమని పిత్తే. ఇప్పుడు మొదలు నీవు ఏం రాసుకుని నీదే క్లారిటీ లేదు కదా చరిత్ర. ఇప్పుడు బాపనోడు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మన దేశం రాకముందు మిమ్మల్ని మీరు ఏమని పిలుచుకునేవారు? మనల్ని మనం ఏమని పిలుచుకునేవాళ్ళం అప్పుడు? అది తెలియదా చరిత్ర నీకు వెధవా?
బాంబులు వచ్చారు దేశ జోడి పెట్టుకుంటావు, చరిత్ర కావాలి చూసుకున్నట్టు. మరి చరిత్ర చూసుకుని తనకు ముందరా మిమ్మల్ని మనమని బాబు రాకముందు, ముస్లిం రాకముందు, క్రిస్టియన్ రాకముందు మనల్ని మనం ఏమని పిలుచుకున్నాం అది చరిత్ర తెలుసా నీకు కదా ప్రేక్షకులు? ఈ నా కొడుకు ఈ దేశంలో ఉన్న బాబునోళ్ళని మీద విషయం చెప్తున్నాడు ప్రేక్షకులు. వాళ్ళు హిందువులే కదరా, బాబునోడు హిందూ అంటారా? అవన్నీ బాబునోడు అంటారా? అంటే బాబునోడు కులమేనా? హిందూ అనేది మతమా? అవునా? సో నీ హిందూ మతం గుర్తించాడు కదా వాడు బాబునోడు. వాడికి ఏం మోసం చేశాడు రా? ఇప్పుడు బాబునోడు ఉండరు కదా, ముస్లింస్ వాళ్ళందరూ వెళ్ళిపోయిన మన దేశం ఉంటే మన హిందూ అంటే పిల్లరు అప్పుడు సాకుల పిల్ల, మాదిగ పిల్ల, రాజేష్ మాలవ పిల్లగాని చెప్తారా? ఏం మైండ్ రా మీది? చెప్పరా ముందు చెప్పు. సో అది ప్రేక్షకులు, ఈ పంజి రేంజర్ రాజు మైండ్ సెట్ అర్థమైంది కదా. సో ఈ ఒక్క నిమిషం వీడియోలో వీడు చెప్పిన మాటలకి మళ్ళీ చరిత్ర గురించి నెక్స్ట్ వీడియోలో అర్థమని. సో అంతవరకు చూస్తుండే భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ మీ వెంకట్. చెప్పండి ప్రేక్షకులు, అంతా ఒకటే. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.